అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు మనం ఒక అందమైన మరియు శక్తివంతమైన సందేశం గురించి ధ్యానం చేయబోతున్నాం. ప్రతి కాలంలో దేవుని నమ్మడం. మన జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు జీవితం ఆనందంగా ఉంటుంది, కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది, కొన్నిసార్లు శాంతిగా ఉంటుంది, మరికొన్నిసార్లు పోరాటాలతో నిండి ఉంటుంది. ఆనంద కాలాలు ఉంటాయి, కన్నీటి కాలాలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు ప్రార్థనలకు త్వరగా సమాధానం వస్తుంది, కొన్నిసార్లు మనం వేచి ఉండాలి. కానీ ప్రతి కాలంలో దేవుడు విశ్వాసయోగ్యుడే. దేవుడు ఎప్పుడూ మారడు. ఈ రోజు దేవుడు మనకు ఒక ముఖ్యమైన పాఠం కోరుతున్నాడు. జీవితంలోని ప్రతి కాలంలో దేవునిని నమ్మండి. ఇక్కడ బైబిల్ వచనం చూస్తే సామెతలు 3:5-6లో నీ స్వబుద్ధిని ఆధారం చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని ఉంది. ఈ వాక్యం మనకు 3 విషయాలు నేర్పుతుంది. నీ పూర్ణ హృదయంతో దేవునిని నమ్ము. నీ అర్థంపై ఆధారపడవద్దు. దేవుడు నీ జీవితాన్ని నడిపిస్తాడు. అయితే ఇక్కడ 6 భాగాలున్నాయి. అందులో మొదటి భాగం, మంచి కాలాలలో దేవునిని నమ్మండి. జీవితం మంచిగా ఉన్నప్పుడు మనం ఆనందంగా ఉంటాం. అన్నీ బాగానే జరుగుతున్నప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది, మన కుటుంబం శాంతిగా ఉంటుంది, మన అవసరాలు నెరవేరుతాయి, మన ప్రణాళికలు విజయవంతమవుతాయి. మంచి కాలాలలో దేవుని స్తుతించడం సులభం, కానీ కొన్నిసార్లు మంచి కాలాలలో దేవునిని మర్చిపోతారు. వాళ్ళు తమ మీదే ఆధారపడడం ప్రారంభిస్తారు. వాళ్ళు ఇలా అనుకుంటారు, ఇది నేను చేశాను, ఈ విజయం నేను సాధించాను, నా ప్రతిభ వల్లనే నాకు విజయం వచ్చింది. కానీ ప్రతి ఆశీర్వాదం దేవుని నుండే వస్తుంది. నీ శ్వాస దేవుని నుండే వచ్చింది, నీ శక్తి దేవుని నుండే వచ్చింది, నీ అవకాశాలు దేవుని నుండే వచ్చాయి. చిన్న ఆశీర్వాదాలు కూడా దేవుని నుండే వస్తాయి. జీవితం మంచిగా ఉన్నప్పుడు మనం ఇలా చెప్పాలి, ప్రభువా నీ కృతజ్ఞతలు. ధన్యవాదపూర్వకమైన హృదయం వినయంగా ఉంటుంది. ధన్యవాదపూర్వమైన హృదయం దేవునికి దగ్గరగా ఉంటుంది. రెండవ భాగం, కష్టకాలాలలో దేవుని నమ్మండి. ఇది చాలా కష్టమైన విషయం. జీవితం బాధగా ఉన్నప్పుడు దేవుని నమ్మడం. కొన్నిసార్లు మనం ఎదుర్కొనేది కుటుంబ సమస్యలు, ఆర్థిక కష్టాలు, అనారోగ్యం, నిరాశ, అపజయం, ఒంటరితనం. కష్టకాలాల్లో మనం ఇలా అడుగుతాం, దేవా ఇది ఎందుకు జరుగుతోంది? దేవా నీవెక్కడున్నావు? దేవా నా ప్రార్థనలు వింటున్నావా? కానీ మనం చూడలేకపోయినా దేవుడు పని చేస్తున్నాడు. మనకు కనిపించకపోయినా దేవుడు పని చేయడం ఆపడు. దేవుడు నిశ్శబ్దంగా పనిచేస్తాడు, మట్టిలో పెరుగుతున్న విత్తనంలాగా. మనకు కనిపించదు కానీ అది పెరుగుతోంది. నీ ప్రార్థనలు వృథా కావు, నీ కన్నీళ్లు నిర్లక్ష్యం చేయబడవు. దేవుడు అన్నింటినీ చూస్తున్నాడు. మూడో భాగం, ఎదురుచూసే కాలానికి విశ్వాసం అవసరం. అత్యంత కష్టమైన కాలాలలో ఒకటి ఎదురుచూసే కాలం. ఎదురు చూస్తూ ఉంటాం, ఉద్యోగం కోసం, వివాహం కోసం, స్వస్థత కోసం, ప్రార్థన సమాధానం కోసం, ఆశీర్వాదం కోసం. ఎదురు చూడడం సులభం కాదు. ఎదురు చూడడం మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. కొన్నిసార్లు మనం నెలల తరబడి లేదా సంవత్సరాల తరబడి ప్రార్థిస్తాం, కానీ దేవుని సమయం సంపూర్ణమైనది. దేవుడు ఎప్పుడూ ముందుగా రాడు, దేవుడు ఎప్పుడూ ఆలస్యంగా రాడు. దేవుడు సరైన సమయానికే వస్తాడు. కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు ఎందుకంటే ఆయన మంచిదాన్ని సిద్ధం చేస్తున్నాడు. కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు ఎందుకంటే ఆయన మనలను సిద్ధం చేస్తున్నాడు. ఎదురు చూసే కాలం సహనాన్ని పెంచుతుంది. ఎదురు చూసే కాలం విశ్వాసాన్ని పెంచుతుంది. ఎదురు చూసే కాలం మన స్వభావాన్ని బలపరుస్తుంది. నాల్గవ భాగం, ప్రతి కాలంలో దేవుడు నీతోనే ఉన్నాడు. దేవుడు తన పిల్లలను ఎప్పుడూ విడిచిపెట్టడు. నీవు ఒంటరిగా అనిపించినప్పుడు కూడా దేవుడున్నాడు. నీవు రాత్రిళ్లు ఏడ్చినప్పుడు కూడా దేవుడున్నాడు. ఎవరూ నిన్ను అర్థం చేసుకోనప్పుడు కూడా దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. ప్రతి కాలంలో దేవుడు నీతో నడుస్తున్నాడు. జీవితం వెలుగుగా ఉన్నప్పుడు దేవుడు నీతో ఉన్నాడు. జీవితం చీకటిగా ఉన్నప్పుడు దేవుడు నీతో ఉన్నాడు. పిడుగుల సమయంలో దేవుడు వెళ్ళిపోడు. పిడుగుల సమయంలో దేవుడు మనతోనే ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు తుఫానును శాంతింపజేస్తాడు, కొన్నిసార్లు మన హృదయాన్ని శాంతింపజేస్తాడు. కానీ దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. ఐదవ భాగం, ప్రతిరోజు దేవునిని ఎలా నమ్మాలి. దేవునిని నమ్మడం మాటల్లో మాత్రమే కాదు, దేవునిని నమ్మడం జీవన శైలి. ఇక్కడ 3 భాగాలున్నాయి. అందులో మొదటిది, ప్రతిరోజు ప్రార్థించండి. ప్రతిరోజు దేవునితో మాట్లాడండి. మీ ఆందోళనలు చెప్పండి. ప్రార్థన మనలను దేవునితో కలుపుతుంది. మీ అవసరాలు చెప్పండి, మీ భయాలు చెప్పండి. దేవుడు వింటాడు. చిన్న ప్రార్థనలు కూడా శక్తివంతమైనవే. రెండవది, బైబిల్ చదవండి. బైబిల్ విశ్వాసాన్ని బలపరుస్తుంది. మీ దేవుని వాక్యాన్ని చదివినప్పుడు విశ్వాసం పెరుగుతుంది, శాంతి పెరుగుతుంది, ఆశ పెరుగుతుంది. దేవుడు తన వాక్యంలో మనతో మాట్లాడుతాడు. మూడవది, మీ జీవితాన్ని అప్పగించండి. నమ్మకం అంటే అప్పగించడం. ఇలా చెప్పండి, ప్రభువా నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. నా భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది, నా సమస్యలు నీ చేతుల్లో ఉన్నాయి. మనం అప్పగించినప్పుడు దేవుడు నడిపిస్తాడు. 6వ భాగం,
దేవుడు ఎప్పుడూ విఫలమవడు. మనుషులు విఫలమవచ్చు, స్నేహితులు విఫలమవచ్చు, ప్రణాళికలు విఫలమవచ్చు, ధనం విఫలమవచ్చు, కాని దేవుడు ఎప్పుడూ విఫలమవడు. దేవుని ప్రతి వాగ్దానం నిజమే. దేవుడు విశ్వాసయోగ్యుడు. మనము బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు విశ్వాసయోగ్యుడే. దేవుడు తన ప్రజలను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆయన నిన్ను కూడా విడిచిపెట్టడు. సరే రండి, కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరలోక తండ్రి, నిన్ను నమ్మడం మాకు నేర్పినందుకు నీకు కృతజ్ఞతలు. మంచి కాలాలలో మరియు కష్టకాలాలలో నిన్ను నమ్మడానికి మాకు సహాయం చేయుము. మా విశ్వాసాన్ని బలపరచుము. మా భయాలను తొలగించుము. మా జీవితాలను నడిపించుము. ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. వారి కుటుంబాలను కాపాడుము. వారి అవసరాలను తీర్చుము. వారి హృదయాలను శాంతితో నింపుము. ప్రభువా, మేము నిన్ను నమ్ముతున్నాము. యేసునామంలో ప్రార్థించుచున్నాము. ఆమేన్. బహుశా ఈరోజు నీవు కష్టకాలుండవచ్చు. బహుశా నీవు ఆందోళనవచ్చు. బహుశా నీవు అలసిపోయిండవచ్చు. బహుశా నీవు ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తున్నావు. ఈరోజు దేవుడు నీతో ఇలా మాట్లాడుతున్నాడు. నన్ను నమ్ము. నేను పని చేస్తున్నాను. నేను నిన్ను మరచిపోలేదు. నీ ఆశీర్వాదం వస్తూ నీ ఏ కాల్లో ఉన్నా దేవునిని నమ్ము. జీవితం మంచిగా ఉన్నప్పుడు దేవుని నమ్ము. జీవితం కష్టంగా ఉన్నప్పుడు దేవునిని నమ్ము. నీకు అర్థమైనప్పుడు దేవుని నమ్ము. నీకు అర్థం కానప్పుడు కూడా దేవునిని నమ్ము. ప్రతి కాలంలో దేవుడు విశ్వాసయోగ్యుడే. దేవుడు మిమ్మాలి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.